హలో పిల్లలు, ముందుగా మనం కర్వ్డ్ లైన్ డ్రా చేసి ఇన్సైడ్ 2 డాట్స్ పెట్టి కింద కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాము. 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేసిన తర్వాత స్మాల్ లైన్స్ పెట్టి తర్వాత మనం 2 సర్కిల్స్ డ్రా చేద్దాం ఐస్ కోసము. దాని ఇన్సైడ్ మళ్ళీ ఇంకొక సర్కిల్ డ్రా చేద్దాం. సర్కిల్ డ్రా చేసి మొత్తం వైట్ సర్కిల్ ఉంచేసి మిగిలిందంతా బ్లాక్ స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ ఫిల్ చేసేద్దాము. ఇప్పుడు ఐబ్రోస్ కోసం మనము స్మాల్ లైన్స్ డ్రా చేద్దాము. పైన ఒక కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాము. ఇయర్ కోసం మనం కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాము. 2 సైడ్స్ను రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. తర్వాత దాని నుంచి మనము కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాం. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ కూడా మనము కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనము ఇంకొక కర్వ్డ్ లైన్ బాడీ కోసము డ్రా చేద్దాము. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇన్సైడ్ 2 కర్వ్డ్ లైన్స్. కిందన లెగ్స్ కోసం కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాము. ఆ తర్వాత ఇన్సైడ్ 1 స్మాల్ లైన్ డ్రా చేద్దాం. అలానే లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక కర్వ్డ్ లైన్ డ్రా చేసి రైట్ సైడ్ ఒక కర్వ్డ్ లైన్ డ్రా చేసి లెగ్స్ కోసం సర్కిల్ పెడదాము. తర్వాత ఇప్పుడు మనము టైల్ కోసము కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు కలరింగ్ చేద్దాం పిల్లలు. నేను ఆయిల్ పెస్టిల్స్ తోటి ఫిల్లింగ్ చేస్తున్నాను. మీ చాయిస్, మీరు ఆయిల్ పెస్టిల్స్ కానీ క్రేయాన్స్ కానీ లేదా స్కెచ్ పెన్స్తో కానీ దేనితోటైనా చేసుకోవచ్చు. నేను లైట్ పింక్, చాలా లైట్గా ఫిల్లింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను మౌత్కి డార్క్ పింక్ తోటి ఫిల్ చేశాను. తర్వాత లెగ్స్కి బ్రౌన్ కలర్తో ఫిల్ చేశాను. చూసారు కదా పిల్లలు, చాలా ఈజీగా పిక్చర్ అయితే అయిపోయింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి.